మార్కెట్ లో పోర్ట్రే అవుతుంది ఏంటి అంటే, సుమలత గారు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీద కోపంతో, ద్వేషంతో ఆ అమ్మాయిని ఎలాగైనా సరే ఇండస్ట్రీ నుంచి బయటికి పంపించేయాలి అన్న ద్వేషంతోనే ఇదంతా చేస్తున్నారు అన్నట్టుగా బయట పోర్ట్రే చేస్తున్నారు చాలా మంది. దాని మీద అంటే మీరు దగ్గర నుంచి చూస్తూ ఉంటారు, సుమలత గారిని కానివ్వండి, మీ జానీ మాస్టర్ని కానివ్వండి, శేఖర్ మాస్టర్ గారిని కానివ్వండి. అంటే మీకు ఎలా అర్థమవుతుంది అంటే ఈ విషయాన్ని హైలైట్ ఎందుకు చేస్తున్నారు, అసలు విషయాన్ని పక్కకు నెట్టేస్తున్నారు కదా? అంటే సుమలత గారు కోపంతోనే చేస్తున్నారా ఇదంతా? లేదు, దీనికి నేను చాలా క్లారిటీ ఇస్తాను. అమ్మాయి నా ఫ్రెండా, నా సిస్టర్ అనే విషయం పక్కన పెట్టేస్తే దీని మాత్రం పక్క క్లారిటీ ఏంటంటే, ఏదైనా మాట్లాడుతున్నా ఎక్కడైనా మీడియాలో కానివ్వండి, బయట కానివ్వండి, అక్క మీరు అమ్మాయి టాపిక్ తీయకండి. అమ్మాయి నాకు చెప్పేది అది, అమ్మాయి టాపిక్ మీరు తీయకండి. సుమలత గారు చెప్పేది నాకు స్పెషల్ గా చెప్పేది, ఆ టాపిక్ తీయకండి. మీరు ఏదైతే న్యాయం అనిపించిందో అంతవరకే మీరు మాట్లాడండి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఆ అమ్మాయి రేపు వచ్చిన తర్వాత ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసిందంటే బిల్స్ చూసింది. వచ్చి 6 months అండి. 6 months లో మనకు అన్ని అర్థమయ్యేసరికి 3 months అవుతుంది. 3 months లో అన్ని అర్థమైపోయి చెయ్యాలి అనుకొని పని స్టార్ట్ చేసినప్పుడు గొడవ స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ ఆ అమ్మాయి ఏం పట్టుకుంది, బిల్స్. ఇప్పుడు నాకు ఒకలాగా ఇస్తున్నారు, మీకు ఒకలాగా ఇస్తున్నారు. నేను మొన్న వెళ్ళాము, నాతో పాటు ఇంకో 4 ఉన్నారు, వేరే వాళ్ళు కార్డు ఇష్యూ ఉందనమాట, వాళ్ళ కోసం వెళ్ళి చూస్తే నేను అన్నాను అని అంటున్నారు, అక్క ఒకసారి ఈ బుక్ చూడు, రికార్డ్స్ చూడు అని చెప్పి ముందే ఇస్తే, దాంట్లో ఈ పలానా వ్యక్తికి పలానా మెడికల్ లోన్ ఇచ్చాము, ఎంత ఇచ్చాము రాయాలి కదా, ఎంత ఇచ్చాము, అది చెక్ రూపంగా ఇచ్చావా, క్యాష్ రూపంగా ఇచ్చావా, నువ్వు కార్డ్ నెంబర్ వేస్తున్నారు. గతంలో కొంతమంది ఏం చేశారంటే, ఇప్పుడు ఒక మాస్టర్ సిగ్నేచరో ఏదో కొంచెం తెలిసినట్టుగా ఉంటది, తెలిసినట్టుగా ఉంటే ఆయనకు మెడికల్ లోన్ 10,000 తీసుకున్నాడు. ఆయన తెలియదు అసలు ఆ 10,000 ఎందుకు తీసుకున్నాడు కూడా ఆయన తెలియదు. పలానా వ్యక్తి పలానా డాన్సర్ అంటే కొంచెం మెతకగా ఎవరు ఉంటారు అంటే, నేను ఈ బాడీ చెప్పట్లేదు, మా దాంట్లో జరుగుతున్న బిల్స్ అన్ని చూసుకుంటే కనుక ఈ బాడీవి కొన్ని ఉన్నాయి, గత బాడీలో కొన్ని కూడా ఏంటి అంటే సంతకాలు పెట్టేసుకొని డబ్బులు తీసుకోవడాలు, ఎవరికి ఎంత ఇచ్చామో అని తెలియకపోవడాలు, చెక్ నెంబర్ వేయకపోవడాలు, ఇవన్నీ ఇలా ఉంటే అకౌంట్స్ చూసుకున్నప్పుడు తేడా వస్తుందా లేదా? అంటే మీరు అనేది ఏంటంటే యూనియన్ లో బాగా స్కామ్ జరుగుతుంది. సో ఈ అమ్మాయి ఈ విషయం లేవనెత్తింది. ఈ విషయం లేవనెత్తేసి మాట్లాడేసి ఇలా ఎందుకు వస్తుంది, మొత్తం ఫ్రాడ్ చేసింది. కొన్ని విషయాలు నేను మీడియా కూడా ఇవ్వట్లేదు, ఎందుకంటే అది కంప్లైంట్ రూపంగా వెళ్తుంది. అవి ఎందుకంటే అది కంప్లైంట్ గా వెళ్తున్నప్పుడు నేను దీంట్లో మాట్లాడకూడదు. సో అట్లా అమ్మాయి అన్ని లెక్కలన్నీ చూసిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడింది. సుమలత గారి ప్రెసిడెంట్ అవ్వక ముందు జానీ మాస్టరే కదా ఉన్నారు? లేదు, మధ్యలో వి జోసెఫ్ చేశాడుగా. వి జోసెఫ్ చేశారు. సో అక్కడ జానీ మాస్టర్ తర్వాత మధ్యలో బై ఎలక్షన్ కి వెళ్ళారు కదా కేసు విషయంలో. జానీ మాస్టర్ 1 year కూడా 11 months ఏదో ఉన్నాడు. 11 months తర్వాత మళ్ళీ బై ఎలక్షన్ పెట్టుకున్నారు ఓన్లీ ప్రెసిడెంట్ పోస్ట్ కి. వి జోసెఫ్ వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటంటే, మాకు శంకరపల్లి ల్యాండ్ అన్నారు. అది ల్యాండ్ ఎంత ఉంది ఎంత లేదు అనేది భగవంతుడికి తెలుసు. సో అక్కడ ల్యాండ్ లో ఫెన్సింగ్ వేసాము అని చెప్పన్నారు. ఫెన్సింగ్ వేసాము అని చెప్పినప్పుడు 10 లక్షలు లెక్క రాశారు. అక్కడ బిల్లు 4 లక్షలు కనబడుతుంది. మరి మిగతా 6 లక్షలు అడగొద్దా అసోసియేషన్ గా? ఇప్పుడు ఎందుకంటే రేపు ఏదన్నా మోసమైనా, రేపు ఏదన్నా ప్రాబ్లం అయినా ప్రెసిడెంట్ గా నువ్వేం చేసావు అని మళ్ళీ వీళ్ళే మీడియాకి వస్తారు. ప్రెసిడెంట్ గా జానీ మాస్టర్ అలా చేశాడు, సుమలత ఇలా చేసింది అని వాంటెడ్లీ మళ్ళీ వస్తారు అక్కడికి. సో ఇక్కడ ఇంకొకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, జానీ మాస్టర్ గారికి యూనియన్ నుంచి సాంగ్స్ అంటే ఆయన వెళ్ళి సాంగ్స్ తెచ్చుకుంటాడు, అన్ని లాంగ్వేజెస్ లో సాంగ్స్ చేసుకుంటున్నాడు. దేవుడి దయ వల్ల బాగున్నాడు, బాగానే పేమెంట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఏంటంటే ఆ పేమెంట్ తోనే హ్యాపీగా ఉండొచ్చు. లేదు, జానీ మాస్టర్కి వచ్చే సాంగ్స్, ఈ అమ్మాయికి వచ్చే సాంగ్స్ చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు. యూనియన్ కి వచ్చేసి ఏ విధంగా యూనియన్ కి వచ్చారు, ఈ యొక్క చిన్న లాజిక్ అర్థం చేసుకుంటే అర్థమైపోతుంది అందరికి. యూనియన్ కి వచ్చిన తర్వాత, ఇప్పుడు యూనియన్ కి వచ్చినప్పుడు అమ్మాయి శాలరీ తీసుకోవట్లేదు. ప్రెసిడెంట్ అయినప్పుడు శాలరీ తీసుకోవట్లేదు. నెక్స్ట్ ఏంటంటే, అమ్మాయి రావడానికి పోవడానికి పెట్రోల్ ఖర్చులు కూడా అమ్మాయి పెట్టుకుంటుంది. నెక్స్ట్ ఏంటి, మేము ఎవరైనా కలవడానికి వెళ్ళాం సపోజ్, అక్కడ వెళ్తే టీయో కాఫీ ఏదో అవుతుంది, అది కూడా సొంత డబ్బులే. ఆ అమ్మాయిని కలవడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా, మిగతా వాళ్ళందరిది యూనియన్ లో వేసుకోవచ్చు, బట్ ఆ అమ్మాయి ఎవరైనా కలవడానికి వచ్చినా కూడా ఆ అమ్మాయి డబ్బులు వేసుకుంటుంది. ఎక్కడికైనా ఆఫీస్కి వెళ్ళాలి, లేదా ఈ పని చేయించుకోవాలి, చాంబర్కి వెళ్ళాలి, ఫెడరేషన్కి వెళ్ళాలి, ఎక్కడికన్నా వెళ్ళి బిల్స్ గురించి మాట్లాడుకోవాలనుకున్నప్పుడు సొంత డబ్బులే పెట్టుకుంటుంది. సో ఇంకొకటి విషయానికి తనే చూసుకుంటుంది, ఎలాంటి సంబంధం లేదు. తర్వాత ఆ అమ్మాయి యూనియన్ లో డబ్బులు ఏమైనా ఫ్రాడ్ చేసిందా? గతంలో జానీ మాస్టర్ ఉన్నారు. జానీ మాస్టర్ డబ్బులు, నేను 2 అడుగుతున్నాను, ఓన్లీ డబ్బుల వరకే మాట్లాడుతున్నా. డబ్బులు ఏమన్నా ఫ్రాడ్ చేశారా ఇద్దరు? నా వాదన ఇది. సో అమ్మాయి ఇంత ఇది చేసుకుంటూ ఉన్నప్పుడు అవతరాలను క్వశ్చన్ చేయాలా వద్దా యూనియన్? ఇప్పుడు అందరు అంటారు పాత రూల్స్ అలా ఉన్నాయి, కొత్త రూల్స్ ఇలా, ఇవన్నీ కాదు అంటే మారాలండి. కొన్ని మార్చుకోవాలి, మన కోసం, మన భవిష్యత్తు కోసం మార్చుకోవాలి, మన యూనియన్ బాగుండాలంటే మార్చుకోవాలి. ఇప్పుడు మీరున్నారు, మీరు ఏదన్నా మీకు సపోజ్ దీంట్లో పవర్ ఇచ్చారనుకోండి, మీకు కొత్త ఆలోచన వస్తుంది, అరే ఇంతకుముందుకి ఇలా ఉంది, ఇలా కాదు, మనం ఇలా చేసుకుంటూ వెళ్దామని ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఏమంటే, తనకి నేను వచ్చేది చెయ్యాలని ఆలోచన ఉందేమో. సో అలాంటి టైంలో ఏంటంటే ఆ అమ్మాయిని చేయకుండా
ఇప్పుడు ఈ లెక్కలు అడిగేసరికి ఏం చేశారంటే వీళ్ళందరినీ ఏంటంటే మీరు ఇంతగానో ఫ్రాడ్ చేశారు కాబట్టి నేను మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నానని, అది కూడా జనరల్ బాడీ, మాకు జీబీ సుప్రీం జనరల్ బాడీలో కూర్చోబెట్టేసి అడిగారు. జనరల్ బాడీలో కూర్చోబెట్టి సస్పెండ్ చేశారు. అందరు ఆమోదం అనమాట. అందరు ఆమోదించిన తర్వాత వీళ్ళకి ఏంటంటే ఇగో హట్ అయింది. ఎవరికి? ఇప్పుడు ఎవరైతే సెక్రటరీ క్యాషియర్ ఉన్నారో వాళ్ళకి ఈగో సెట్ అయిపోయినాయి. ఈగో సెట్ అయిపోయి ఏం చేశారంటే వెళ్ళి మా ఇద్దరిని నువ్వు ఎలా పంపిస్తావు, నువ్వు మాతో పాటు ఇంకొక 8 మందిని తీసుకెళ్లిపోతే మొత్తం బాడీ డిజాల్వ్ అయిపోతుంది, ప్రెసిడెంట్ పోస్టే మార్చేస్తాం మేము అనేసి దాంట్లో వరకు అమ్మాయికి ఎవరైనా ఆశ చూపించారో లేకపోతే ఇంకేమని చెప్పారు. ఇంకొక 8 మందిని చెప్పి ఏదో చెప్పాడు వాళ్ళకి, చెప్పి వాళ్ళతో కూడా రాజీనామా చేయించారు. 8 మంది ప్లస్ వీళ్ళిద్దరు మొత్తం 9 మంది అనుకుంటాను. వాళ్ళు 7 మంది, వీళ్ళిద్దరు మొత్తం కంప్లీట్ 9 మెంబర్స్ అయితే అనుకుంటా. అది కూడా జనరల్ బాడీలో ఆమోదం అయిపోయింది. ఇది చాలా ఇంపార్టెంట్. జనరల్ బాడీలో ఆమోదించిన తర్వాత ఫస్ట్ ఒక జనరల్ బాడీకి మాకు ఖచ్చితంగా 2 లక్షల దాకా ఖర్చు అవుతుంది, ఫుడ్ అవన్నీ, రెంట్. అందరూ ఆమోదించి ఓకే చేసిన తర్వాత మళ్ళీ ఏం చేశారు, లేదు ఇలా కాదు, ఇలా అనుకోలేదు, ఇది కాదు. అప్పుడు కూడా పిలిపించుకున్నారు. ఎక్కడి నుంచి మనకి లేబర్ ఆఫీసర్ పిలుచుకున్నారు, ఫెడరేషన్ నుంచి పిలుచుకున్నారు. ఫెడరేషన్ అందరిలోనే అయిపోయింది. అయిపోయినాక ఈ 8 మంది రాజీనామా చేసిన 7 మెంబర్స్ 8 మెంబర్స్ పోయి అక్కడికి వెళ్ళారు. ఇక్కడికి ఫెడరేషన్కి వెళ్ళారు. ఫెడరేషన్కి వెళ్ళినప్పుడు ఫెడరేషన్ వాళ్ళు ఏమన్నారంటే లేదు మేము ఆమోదించట్లేదు అన్నారంట. జనరల్ బాడీలో ఆమోదించారు, ఇక్కడేమో ఆమోదించలేదు అన్నారు. గతంలో అదే ఫెడరేషన్కి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళ సభ్యులు వెళ్ళినప్పుడు ఏదైనా ఉంటే మీరు యూనియన్ లో చూసుకోండి అన్నాడు. అక్కడ ఏం దాని గురించి డిస్కషన్ జరగలేదు. సో నేను చెప్తున్నాను వెనుక కుట్ర జరగడానికి కారణం. సో మిగతా వాళ్ళదేమో ఆఫీస్కి వెళ్ళమన్నారు, వీళ్ళదేమో మీరే డెసిషన్ తీసుకున్నారు. ఇదేంటి? మీరు పెద్దలు కదా, మీరు పెద్దలు మాకు సలహా ఇవ్వాలి. మీరు అప్పుడు చెప్పాల్సింది, చూడమ్మా సుమలత ఇలా కాదు, వాళ్ళది ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా చిన్నవి కాబట్టి చూసి చూడటం వదిలేసాయి, ఆ ఇద్దరు నీకు ఇబ్బంది కాబట్టి ఎలక్షన్ పెట్టుకుంటే గొడవే లేదు అక్కడ. సో నువ్వు అక్కడ వాళ్ళకి లేదు అని చెప్పడం ఒకసారి, తర్వాత సెకండ్ టైం మళ్ళీ జనరల్ బాడీ మీటింగ్ అయింది, రెండోసారి మళ్ళీ 2 లక్షలు అయిపోయిందా. మళ్ళీ అక్కడ ఏం చేస్తారంటే ఒక 10 మంది టీం ఉంటారు అవతల వాళ్ళు, ఏదైనా మనం మాట్లాడదాము అనగానే లేసేస్తారు. మాకు మైక్ ఇవ్వట్లేదు, మాకు మాట్లాడనివ్వట్లేదు, సందర్భం లేని మాట్లాడతారు. అక్కడ ఎజెండా పాయింట్స్ వేరే ఉంటాయి. ఎజెండా పాయింట్స్ కాకుండా పర్సనల్ అటాక్ వెళ్తారు. పర్సనల్ అటాక్ వెళ్ళేసి మాస్టర్ దగ్గరికి వెళ్ళేసి మీరు ఇంతకుముందు కేసు ఉంది, మీకు అది ఉంది, ఇది ఉంది అనేసి మాట్లాడతారు. అదే కేసు ఉందని మాట్లాడుతున్నప్పుడు అదే ఫెడరేషన్ లో ఇప్పుడు మనకి ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో గతంలో చిత్రపురి కాలకి సంబంధించి 22 క్రిమినల్ కేసులు ఉన్నాయి, 60 రోజులు జైలుకి వెళ్ళొచ్చారు. సో మరి అతను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇక్కడ ఈయన ఎందుకు ఇప్పుడు ఇంకా ప్రూవ్ అవ్వలేదు కదా, ఇక్కడ ముద్దాయి ప్రూవ్ అవ్వలేదు కదా. ప్రూవ్ అయినాక మీరు ఏమని అనుకోండి, చట్టం ఎట్లాగా ఉంటుంది కదా. సో అవ్వనప్పుడు ఇంత పర్సనల్ అటాక్ ఎందుకు అంటే జనరల్ బాడీ కూడా జరగనివ్వకుండా పర్సనల్ అటాక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదే ఇతనికి ఇప్పుడు మాస్టర్ విషయానికి వస్తే ఇప్పుడు మొన్న నాన్ కోఆపరేషన్ చేశాను అని చెప్పన్నారు. అదే బైలా 8 ప్రకారము మన పార్టీ కండువ ఏదైనా సరే వేసుకొని ఎలక్షన్ టైంలో మనం ప్రచారం చేయకూడదని అల్ల పెట్టుకున్నారు రూల్ బైలాలో. మరి ఆయన ఎందుకు పెట్టుకొని చేశారంటే మీరేమో అది పాటించట్లేదు, రూల్స్ మీరు పాటించట్లేదు. అవతల వాళ్ళకి మట్టుకు ఏదో మాట్లాడేశాడు, అది నిజంగా చెప్తే తప్పేనండి. అది ఏమన్నా వేరే పార్టీకి ఇప్పుడు సపోర్ట్ మాస్టర్ కాదు, ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారు. ఇప్పుడు ఫెడరేషన్ ప్రెసిడెంట్ మొన్న ఏమన్నారు, నాన్ కోఆపరేషన్ చేస్తున్నాము, ఈయనకి వర్క్ ఆపేస్తున్నాము, ఎవరు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పారు ప్రెసిడెంట్ గారు. ఏది ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారు. మరి ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారి మీద కేసులు లేవా? చిత్రపురిలో ఇష్యూలు లేవా? చిత్రపురిలో ఓటు హక్కున్న వాళ్ళందరిని ఒకలాగా చూస్తున్నారు, ఓటు హక్కు లేని వాళ్ళని ఒకలాగా ఎందుకు చూస్తున్నారు? మీరు అదే బైలా ప్రకారము, అదే ఫెడరేషన్ ప్రెసిడెంట్ బైలా 8 ప్రకారము పార్టీ కండువా వేసుకొని మనము సపోర్ట్ చేయకూడదు. అది సపోర్ట్ కాదు, మనకి అడగకూడదు. ఎలక్షన్ లో ఓట్లు ఇవన్నీ కూడా క్యాన్వసింగ్ చేయకూడదు, ఆయన కోసం ఓట్లు అడగకూడదు, క్యాంపెయినింగ్ చేయకూడదు, ఓట్లు అవి. సో మీరు వేసుకొని చేశారు. సో మీరైతే ఉల్లంఘించవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.